వచ్చింది శ్రీ బాలాజీ అక్వేరియంలో దగ్గర సంవత్సరం అవుతుంది తెచ్చి. ఒక నెల తక్కువ. నేను ఫస్ట్లో ఇప్పుడు మనం ప్లే స్టోర్ అని సేవ్ చేసుకొని మన ఛానల్లో ఒక వీడియో తర్వాత ఒక వీడియో వస్తుంది కదా, దాంట్లో ఉంది స్టార్టింగ్లో. కాలం చూడండి, చేపలు ఉన్నాయి. ఈ చేపలు సంవత్సరం అయినా కూడా ఎంత హుషారుగా ఉన్నాయో. మనం తలుపు తీస్తే ఎంత ఇదైపోతాయో. నేను ఇప్పుడు మేత కూడా వేస్తాను వీటికి. చాలా హుషారండి ఇవి. నేను వీటికి మేత వేస్తాను చూడండి, ఏమి అల్లాడుతాయో. ఇదిగోండి ఇలాగే పైన కూడా నేను ఇదే ఉంచా. నేను మేత వేసే టైం అయింది కదా, నేను రోజు 9ంటికి అలా వేస్తానండి. 9, 10ంటికి మేత తింటాకి వస్తున్నాయి, చూస్తారు కదా. నేను ఒక 1/2 స్పూన్ దాకా వేస్తాను. ఎందుకంటే ఈ పెద్దవి కదా, చిన్నవి అయితే మనం లెక్కేసి వేయచ్చు. పెద్దవి కాబట్టి ఇది కావాలి మీకు చూపిస్తాం. చూడండి అసలు ఎంత ఇదిగా తింటాయి. నేను పైకి తీసి చూపించవచ్చు, ఎందుకంటే అది పైకి చూపిస్తే అయ్యో ఎగిరేస్తాయండి. అసలు తిరిగి చూడండి. అవన్నీ దగ్గర తెస్తే చూసారు కదా నాకు ఎన్ని రోజులు ఉన్నాయో. అందుకని మీరు కూడా ఇలాగే చక్కగా చూడండి. నేను ఇవి ఇప్పుడు నేను పెట్టేది వీడియోలో ఫస్ట్ వచ్చి తర్వాత అన్నయ్య వాళ్ళది వస్తుంది. చూడండి మొత్తం ఇప్పుడు చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా చాలా వచ్చిన వీడియోస్ ఇవాళ అన్నీ పెట్టే చూడండి. హాయ్ అండి, ఈ షాప్ ఎక్కడంటే శ్రీ బాలాజీ అక్వేరియం మల్కాజ్గిరి అండి. అందరూ బాగున్నారండి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి వస్తాయి. అలాగే చివరిలో ఒక 2 నిమిషాలు ఇంట్లో చేపలు కూడా పెడతా. నేను అక్కడ తెచ్చి దగ్గర సంవత్సరం అవుతుంది. ఆ చేపలు ఎంత పెద్ద అయినాయో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అన్న దగ్గర ఎంత క్వాలిటీ మంచిగా ఉంటుందో. మనం ఎలా వాటర్ అన్నీ అన్నీ చెప్తాడు వివరణగా, చాలా మంచిగా. ఎవరైనా ఉంటే కంపల్సరీ వెళ్ళి ఒకసారి మీరు కొనండి, మీకు అర్థమవుద్ది ఎంత మంచిగా అనిపించుద్దో. ఇదిగోండి అసలు భలే నాకు చేపలు. కానీ మళ్ళీ చేపలు అనిపిస్తుంది, మళ్ళీ మంచిగా అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త రాగాలని శుక్రవారం వేస్తారు. చాలా గ్రేట్ అండి ఈ చేపలు క్లీన్ చేసి. నేను ఒకటి పెడతా, ఒక్కటి క్లీన్ చేయడానికే 2 గంటలు పడుతుంది. ఆ లెక్కను చూడండి. నాకు ఈ చేపలు ఒకటి నచ్చుతాయి అండి, నెమలిలాగా ఉంటాయి. అందుకనే అండి అర్థం చేసుకోండి. చక్కగా అందరూ కొనుక్కునే ఎంత ఫ్రెష్గా ఉంటాయి. వారం వస్తాయి ఇలాగే. నేను కావాలంటే చూడండి, వారానికి ఒకసారి అన్నది షాపుది పెడుతూ ఉంటాను నేను. ఎందుకంటే అసలు రెండు భలే దీని పేరు ఉన్నాయండి, కానీ భలే నెమల పింఛన్లాగా అయిపోతాయి. నాకు చాలా ఇష్టం. ఫస్ట్లో తెచ్చాను వేరే చాటని, ఇక్కడ అన్నయ్య దగ్గర నేను తేలేదు. వేరే చాటని తెచ్చా కానీ అవి చనిపోయినాయి. నేను అన్నయ్య దగ్గర అయితే తీయలేదు ఒకసారి కూడా, ఎందుకంటే ఇవే సరిపోయినాయి బౌల్స్. మా వారు కూడా ఊరుకోవట్లేదు, ఎందుకంటే అందుకని. లేదంటే అసలు నాకు చాలా ఇష్టం చేపలు. ఎన్ని కొనేదాన్నో అసలు ఇప్పటికీ ఎన్ని ఉన్నాయో చూడండి. నేను ఫస్ట్ నుంచి ప్లే స్టోర్లో సేవ్ చేసి పెడతాం కదా, అలా సేవ్ చేసి నేను పెట్టాను. దాంట్లో చూడండి ఫస్ట్ది స్టార్టింగే వస్తుంది వీడియో. దగ్గర 50 దాకా ఉండేవి చేపలు, చిన్నవి కానీ పెద్దవి కానీ అక్వేరియంలో. ఇక ఏంటంటే ఈ పెద్దవి వచ్చిన తర్వాత చిన్నవి కొన్నిటికి ఆకలి వేస్తే తినేస్తాయి. అందుకని భయం వేసి ఇక నేను ఆ చేపలు తీయలో ఉన్నదాన్ని అలా ఉంచాను. ఎందుకంటే అవి కదిపేసి వాటికి ప్లేస్ సరిగ్గా ఉంటుంది. ఇంక మళ్ళీ వేరే ఎందుకు తేవడం అని చెప్పి నేను తేవడం మానేసాను. ఇక కానీ అసలు ఎంత అందంగా ఉంటాయి చూడండి. నాకు ఈ భలే ఇష్టం చేపలు. రెండు ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది, వైట్ ఉంది.
మరి కాస్ట్ ఎంతో తెలియదు కానీ ఈ గోల్డ్ అంటారు. నాకైతే బాగా నచ్చాయండి. మీకు ఎలా ఉన్నాయో తెలియదు కానీ నాకు సూపర్గా నచ్చాయి అన్ని చేపలు. ఇవి ఒకటి బాగున్నాయి, చక్కగా కలర్స్గా కలర్స్గా చాలా బాగున్నాయి కదా. ఈ పిల్లలు పెడతాయండి. అంతకుముందు తెచ్చాను ఒకసారి, పిల్లలు కూడా పెట్టిందని. ఇవి అయితే ఫోన్ టీవీల్లో చూపిస్తారు పిల్లలు పెడతాయి ఏమో, కానీ ఒకసారి నాది పొట్టెత్తుగా అలాగే ఉంది ఒకటి చేప, కానీ ఏం పెట్టలేదండి, చచ్చిపోయింది అది. అలా పొట్టెత్తుకొచ్చి ఇగోండి ఏమో ఒరిజినల్ మొక్కలు, అందుకనే పొట్టెత్తున్నా నేను అలా వదిలేస్తాను. ఎందుకంటే అది ప్రెగ్నెంటో తెలియదు, లేదంటే మామూలుగానే అలా ఎత్తుంటాయో తెలియదు. కొన్ని చేపలు అలా ఎత్తొచ్చి చనిపోతున్నాయి. నేను ఒకటి అలాగే చనిపోయింది నాది. పొట్టెత్తుగా ఉంటే ఎలా ఉంటుంది చేప, అలా చేప ఉండేది. అది 1 నెల క్రితమే చనిపోయింది అది. కానీ చాలా ఇష్టం అండి చేపలు అంటే నాకు. ఎంత క్లీన్ చేసుకున్నప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తున్నా వాటి మొత్తం తెల్లగా మంచిగా కనబడినప్పుడు చాలా హ్యాపీ అనిపించుద్ది. ఈ చేపలు కూడా పిల్లలను పెడితే, నేను మా ఇంటికి వచ్చినాక 4-5 పిల్లలు పుట్టినాయి. ఇవి బాగుంటాయండి, అన్నీ బాగుంటాయి. ఒకసారి చూడండి, ఇది చేప భలే ఉంటుందండి. నేను యూట్యూబ్లో కూడా ఒకసారి చూశాను. ఈ చేపకి ఒక బ్రదరు ఇదే లివర్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసారు ఆ పెద్ద చేపకి, అది కూడా తింటుందని. ఇది భలే ఉందండి. ఇవి కూడా ఎప్పటికప్పుడు అయిపోతున్నాయండి, అందుకని మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఈ చేప భలే బుడుపుగా ఉండి అలా వస్తాయి, కానీ చాలా బాగుంటాయండి. నాకు అన్ని దగ్గర ఎప్పుడు నేను తీసుకుంటా, నాకు చాలా బాగా నచ్చుద్ది. పక్కన మాకు ఉరుముతుంది ఫ్రెండ్స్, వాన పడుద్దేమో. చూసారు కదా, మీకు వినబడినాయి ఆ ఉరుములు. మాకైతే ఉరుముతున్నాయి ఫ్రెండ్స్. బయట మా వారు తీశారు తలుపు, ఎంత చల్లటి గాలి వస్తుందో అసలు. వాన పడవచ్చు, బాగా పెద్ద పెద్ద ఉరుములు వస్తున్నాయి. ఇదిగోండి, సరే అండి, బాయ్. ఇగోండి ఇలా ఉంటాయి, అంటే ఆ చేపల దాంట్లో డెకరేషన్ లాగా చేయడానికి ఇవన్నీ ఉంటాయి. చూడండి అసలు ఎంత బాగుందో. మొత్తం చూడండి, ఇలా డెకరేషన్ ఇవి ఉంటాయి, అలాగే రాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే జస్ట్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి కూడా చూపిస్తాను. చాలా బాగుంటాయి. మొత్తం చూడండి. నెక్స్ట్ ప్లాస్టిక్ ఈ ఫ్లవర్స్ అవి వస్తూ ఉంటాయి, అవి కూడా చూడండి. అవి చూసారు కదా ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇవి బాగుంటాయండి, చూడండి, మీకు నచ్చుతాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఇవి ఎక్కడంటే దొరికాయి ఇవన్నీ శ్రీ బాలాజీ అక్వేరియం మల్కాజ్గిరిలో అండి షాపు. నేను చాలా పెట్టాను, ఒకసారి చూస్తే అర్థం అవుద్ది. ఈ మధ్యకాలంలోనే
చక్క ఇవన్నీ మనం లోపల డెకరేషన్ చేసుకున్నాయి బాగున్నాయి కదా. నాకు బాగా నచ్చాయి. ఈసారి చూడు. ఇదిగోండి చూసారు కదా డెకరేషన్ అవన్నీ ఎంత బాగున్నాయో. నాకైతే బాగా నచ్చాయండి. మొత్తం పెట్టాను కదా చూడండి. ఇదిగోండి మా చేపలు. ఈ దగ్గర సంవత్సరం తెచ్చాను, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అసలు చాలా బాగున్నాయండి, నాకు బాగా నచ్చాయి. మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా కొంచెం మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఎందుకు రాలేదా చేపలని ఇలా అడిగే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పి నేను చేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లల టచ్ చేయండి. వ్యూస్ రావటంలో సబ్స్క్రైబ్లో ఏమి రావటం లేదు, అసలు ఎవరు చేయడంలో చేసినా నేను రిటర్న్ నాకు ఇవ్వటం లేదు. ఇవ్వండి ఎలా ఈ మేత ఏంటంటే, నేను ఆ మేత గురించి ఇది చెప్తున్నా అంటే, ఆ డబ్బా వచ్చి సంవత్సరం ఫుల్ నిండి ఉంటే సంవత్సరం సరిపోతుంది. కొంచెం వేయలేము కదా, అందుకని ఒక అర స్పూన్ వేస్తా పెద్దది కాబట్టి. అయిపోండి మేత వేస్తే చూసారా ఇలా మంచిగా తినేస్తున్నాయో. కానీ ఆ 6 దానికి వాటికి అయితే అంత చిన్నవి కదా. ఏమంటాయి అని చెప్పి మేత దగ్గర కొంచెం దూరంలో ఏమైనా వచ్చినా చిన్నవి తీసుకొని తింటాయి. ఇప్పుడు పెద్దవి తింటాయి, కానీ చాలా బాగుంటాయి. నాకు బాగా నచ్చుతుంది చేపలు. మీరు చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలామంది పైనుంచి నీళ్ళు అవి పోస్తూ ఉంటారు పైనుంచి, దాంట్లో అలా పోయొద్దండి. కొంచెం ఒకవేళ ఏమైనా నీళ్ళు ఎండకి ఇంకినా కూడా మెల్లింగా పోయండి. పైనుంచి పోసినా మెల్లింగా పోయండి, లోటలో సరిపోద్ది. ఎక్కువ పోసినా ఓన్లీ ఆక్సిజన్ చింది నీళ్ళు చింది బయటికి పోతూ ఉంటాయి. అందుకని చెప్తున్నాను ఇంత వివరంగా. నాకేంటంటే ఎంత నీట్గా ఉంటే అంత నీట్గా మంచిదండి. మొత్తం చూడండి, అసలు చేపలు కూడా బాగా నచ్చుతాయి మీకు. చాలా బాగున్నాయి. ప్లీజ్ అండి కంపల్సరీ చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూశారు కదండి. సరే అండి, మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలా కొత్త వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద టచ్ చేయండి. సరే అండి, ఇక బాయ్ అండి. మొత్తం చూసేయండి. చూసి కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. సరే అండి, ఇక అందరికీ బాయ్. ఇది నైట్ తీస్తున్నా కాబట్టి గుడ్ నైట్ అందరికీ. బాయ్ అండి.